ఇగో చూడుండ్రి వర్షాకాలం వచ్చిందంటే మనకు మకబుట్టల సీజన్ అయితే మొదలవుతుంది. ఇక రోడ్ల పొంటి ఒకటే పెట్టి అమ్ముతా ఉంటారు. ఇక ఇవి దొరికిన సీజన్లనే మనము తీరొక్క స్నాక్స్ అయితే చేసుకొని తినాలి. ఇక నిన్న మొన్న కార్న్ చాట్ పెట్టిన కదా, ఇవాళైతే క్రిస్పీ కార్న్ అయితే చేసిన చూడుండ్రి. ముందుగాల గిట్ల మకబుట్టలు ఒలుసుకొని గిన్నెలు వేసుకొని నీళ్ళు పోసుకొని పసుపు ఉప్పు వేసి మంచిగా మెత్తగా ఉడకనియాలి జర్ర ఒక 5-10 నిమిషాలు. ఇక ఉడికిన మక్కబుట్టలను ఒక పళ్ళెంలోకి అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. మంచిగా ఆరిన మక్కబుట్టలలో చూడుండ్రి ఉప్పు మిరియాల పొడి కార్న్ఫ్లోర్ వేసి మంచిగా గిట్లా పట్టించి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఆరనియాలి. ఎంబటే నూనె లేస్తే ఇక పిండి అంతా విడిపోయి నూనె ఖరాబ్ అవుతుంది మనకి. ఆ పిండి కూడా మక్కబుట్టలకు పట్టుకోదనమాట. ఇక గట్లయితే గిట్లా కలుపుకొని మంచిగా ఒక 5 నిమిషాలు ఆరనిచ్చి కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక మనము కార్న్ఫ్లోర్ పట్టించిన మక్కబుట్టలను అయితే ఇక గండ్లు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. గిట్లా క్రిస్పీగా మంట మాత్రము హైలోనే పెట్టాలి. అట్లయితేనే మన కర్రం కర్రం అంటాయి మంచిగా మక్కబుట్టలు. చూడుండ్రి తర్వాత ఇక కడాయిలకు నూనె పోసుకొని జర్రని ఎల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉల్లిగడ్డ ముక్కలు వేసి జర గిట్లా గిట్లా అని ఇక వేంపుకోవాలి మంచిగా. చూడుండ్రి గిట్లా ఇదైతే వీడియో చూడంగానే చేసుకుండ్రి, మంచిగా ఉంటుంది. పిల్లలు వచ్చే వరకు చేస్తే ఉడుకుడుకు తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, మిరపకాయల ఇత్తులు ఇక గవి కూడా వేసి మనం ఎంపి పెట్టుకున్న మక్కబుట్టలు అయితే ఇక గండ్లకి వేసుకోవాలి. ఇక ఎంత బాగుంటుందంటే అంత కమ్మగా ఉంటాయి ఇవి. పిల్లలకి ఇట్లా చుడవలెక్క పేపర్లో కట్టించిర్రు అనుకోండి ఇక మురుసుకుంటూ తింటారు. ఊక ప్లేట్లలో వేసిస్తే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఇక చూడు తర్వాత అందులో కొంచెం మిరియాల పొడి చాట్ మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఉల్లిగడ్డలు వేసి ఇక పేపర్తో గిట్లా చుడవలెక్క కట్టి వేసిస్తే ఏందో కొత్త రకం స్నాక్స్ అని అయితే తింటారు పిల్లలు. పోయి వస్తాం మరి, బాయ్ బాయ్.